అబ్బా ఇప్పుడే లేచిన నిద్ర నుంచి. అబ్బా అబ్బా మా డాడీని లేపకంట అంటే నిద్ర నుంచి లేపుతాడు. బ్రష్ చేయాలి ఇక. ఇప్పుడే బ్రష్ చేసిన మా వాళ్ళు మంచిగా చాయ్ పోసిన బిస్కెట్లు తిన్నా. ఇక మా దోస్తు గారి దగ్గరికి పోవాలి ఇక ఆడుకోవడానికి. ఎవరి పిలవాలి ఫస్ట్ ఆ పొట్టని పిలవాలి, రితిక్ గాన్ని పిలవాలి. అరే రితిక్ తమ్ముడు ఏమైందన్నయ్య? ఏం లేదు ఆడుతున్నావా? ఏమాట ఆడదాం? క్రికెట్ ఆడదాం. ఆడదామా? బ్యాట్ మీ దగ్గర ఉన్నదా? అటు ఆడదాం. బాల్ నా దగ్గర బాల్ కూడా ఉన్నది. ఆడదాం. అరే మనతో ఇంకెవరన్నా ఉన్నారా ఆడేటోళ్ళు క్రికెట్? మా ఇంటి పక్కన ఒక రాకేష్ అని ఉన్నా, తీసుకొద్దాం బా. ఇద్దాం. రాకేష్ బాగా ఆడతాడు. గుట్ట పురాణంలోని పేరు పెట్టి పిలుస్తాను. ఇంకా చిన్న నాకున్నారా? చిన్న పెట్టేది అన్న విలువాలి. ఏంది విలువ? మనం కొట్టుకుంటాం అందరం, ఫ్రెండ్స్ అందరం విడిపోతాం. మనం కూడా మంచిగా కలిసి ఉన్నాం. నిక్కి కడిగిపోదాం. ఇంకా రాట్లేదు. నిక్కి మంచిగా నువ్వు ఎవరివి నువ్వు? సారీ అన్న, మనం ముగ్గురం కలిసి ఉన్నారన్న. మా ముగ్గురు కంటే తెలివైన ఒకడు పెద్ద ఉంటాడన్న. అన్న బ్యాటింగ్ నేర్పిస్తాడు కదా, తెలుసు కదా. అన్నని పిలుచుకొద్దాం. ఆడదాం. ఇప్పుడు ఆడదాం దా. మీకు బ్యాటింగ్ నేర్పిస్తాడు. బ్యాటింగ్ నేర్పి అన్న. ఎట్లా సరిపోతారన్న? ఏం కాదు, ఒకడు బ్యాక్ ఫీల్డర్, ఒకడు బౌలరు, ఒకడు కీపర్ ఉంటుంది, ఒకడు బ్యాటర్ ఉంటుంది చాలు. ఇంకొకడు మంచిగా ఆడతాడు కాబట్టి ఎట్లనే క్యాచ్ పడచ్చు. మీకు ఫస్ట్ అన్ని ట్రిక్స్ నేర్పిస్తా. ఆవులి అన్న, మరి మనకు గిఫ్ట్ ఎట్లా అన్న? మరి గెలిచిన వాళ్ళకు గిఫ్టా? ఉంటుంది రా, పెద్ద గిఫ్ట్ ఉంటుంది. చాక్లెట్లు పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఎక్లే చాక్లెట్స్ పెట్టుకుందాం రా. గిఫ్ట్ 1 రూపీ ఒకటి రా. ఏం కాదు. కోతంగి గెలిచింది కదా. ఫస్ట్ గెలిచిన వానికేమో పెద్దది, సెకండ్ గెలిచిన వానికేమో చిన్నది. నాకు గెలిచినది కోతంగి గెలిచింది. నాకు పెడతాలని ఇంత మోసగలరా? మరి కవర్ డ్రైవ్ ఎట్లా ఆడతారన్న? కవర్ డ్రైవరా తమ్ముడు? ఏం లేదురా, మీరు ఫ్రంట్ ఫుట్ ఇట్లా రావాలి. ఈ పొజిషన్ పెట్టుకుని కాలు మంచి బ్యాక్ ఫ్రంట్ ఫుట్ వచ్చి బ్యాట్ని ఇలా అనాలి రా. అంతే. బాల్ ఇటు పడంగానే దాన్ని ఇట్లా అనాలి. చూడండి ఒకసారి, మళ్ళీ చేసుకుంటాను. రాకేష్ అన్న నువ్వు బాలే ఒకసారి చూద్దాం. అన్న నువ్వు సూపర్ ఆడతాను అన్న. ఇప్పుడు ఆ బుడంకాయ రితిక్ గాన్ని ఇప్పుడు ఆడిద్దామన్నా. సరే అన్న, నేను ఆడతా. మీరు కబడ్డీ ఎట్లా ముందే చెప్పాను కదరా. మీరు సరిగ్గా అయితే ఆడండి. నేను బాల్ వేస్తా. బ్యాక్ ఫీల్డర్ మంచిగా క్యాచ్ పడతాడు. ఇంకో ఈ బుడ్డోడు ఫీల్డర్, నేను బౌలర్ వేస్తున్నా. ఓకే రెడీ? 1 2 3 గో. ఫస్ట్ బాల్ 3 బాల్స్, మంచిగా 3 బాల్స్ రా. ఫుల్ టాస్ రా తమ్ముడు. సరే రా, బాల్ ఓకే రా. సూపర్ రా. వీడైతే చాలా బాగా ఆడాడు ఫ్రెండ్స్ కవర్ డ్రైవ్. లాస్ట్ 2 బాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా బాగా ఆడాడు ఫ్రెండ్స్. కవర్ డ్రైవ్కి ఆర్టిస్ట్ లాగా ఆడుతున్నాడు. సూపర్ ఆడుతున్నాడు కవర్ డ్రైవ్ ఆర్ట్. ఓకే వీడైతే బుడ్డోడు అయితే బాల్ వేసాడు. ఇప్పుడు లాస్ట్ బాల్. ఇప్పుడైతే స్ట్రేట్ డ్రైవ్ కొట్టాడు కానీ కవర్ డ్రైవ్ అయితే మిస్ అయింది. వీనికి 4 బాల్స్ వేసిన, ఒకటి మిస్ అయింది, తప్పు రాసిండు. ఇంకోటి తప్పేసిన బాల్ నేను. ఇంకా 2 బాల్స్ అయితే రైట్ అయినాయి. ఒక బాల్ ఏమో స్ట్రేట్ డ్రైవ్ కొట్టింది, అది కూడా రాంగ్. ఇప్పుడు 2 బాల్స్ అయితే కవర్ డ్రైవ్ కొట్టిండు. నైస్ బ్యాటింగ్. జస్ట్ సెకండ్ క్లాసే. పల్సర్ బైక్ అయితే పోతుంది. జస్ట్ సెకండ్ క్లాస్ అన్న. ఎలా ఆడతాడో చూద్దాం. కవర్ డ్రైవ్ అయితే చెప్పాను, చూద్దాం ఎలా ఆడతాడో. బౌలింగ్ అయితే బాగానే ఇస్తాడు కానీ బ్యాటింగ్ అయితే నిక్కాడు అయితే బౌలర్. బ్యాటింగ్ అయితే బాగానే ఇస్తాడు. చూడండి. వీడైతే చాలా పెద్ద షాట్ కొట్టాడు. ఈ గంపలో అయితే పడ్డది. ఇప్పుడైతే తర్వాత తీద్దాం. ఓకే అయితే గంపలో కొట్టాడు. కవర్ డ్రైవ్ అయితే ఆలే. ఫస్ట్ బాల్ రాంగ్. బస్ సూపర్ కవర్ డ్రైవ్ ఆడాడు ఫ్రెండ్స్. బాల్ అయితే ఇలా పడుతుంది. ఓ మళ్ళీ అలా పడ్డది ఫ్రెండ్స్. నేను సెకండ్ ఇస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగా ఆడాడు. సెకండ్ గుడ్ జాబ్. మంచి ఫ్యూచర్ ఉంది. బాల్ ఫ్రెండ్స్ నిఖిల్ కొడుతుంది. వీంది ఈక్వల్ చేస్తాడో చూద్దాం. 2-2 కవర్ డ్రైవ్స్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓ ఫ్రెండ్స్ స్ట్రేట్ డ్రైవ్ ఆడాడు, తప్పు ఆడాడు. అయినా 3 బాల్స్లో ఒకటి రైట్ అయింది ఫ్రెండ్స్. ఏం కాదు, నైస్ ట్రై. ఓకే బాయ్. అయినారా తమ్ముడు. కవర్ డ్రైవ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఆడాడు ఫ్రెండ్స్ వీడు. ఇప్పుడైతే బాల్ వెళ్తుంది ఇచ్చాడు. మళ్ళీ పల్సర్ బైక్ అయితే వస్తుంది. స్టాప్ చేస్తున్నాను. చాలా బాగా ఆడాడు కానీ బ్యాక్ సైడ్ పోయింది ఫ్రెండ్స్. ఇన్సైడ్ ఎడ్జ్కి తాకింది. ఓకే మా తమ్ముడు అయితే బాల్ వేసాడు. లాస్ట్ బాల్. మా తమ్ముడు ఈక్వల్ చేస్తాడో చూద్దాం. ఓ తప్ప ఆడాడు ఫ్రెండ్స్. చాలా బాగా
మన మా అత్త చాలా బాగా వేస్తుంది బౌలింగ్, క్రికెట్ కూడా బాగా ఆడుతుంది, మాకు నేర్పించింది అత్త. ఇట్లా విన్నర్ అవ్వాలంటే నిఖిల్ కూడా, ఎందుకంటే ఇతను 2 కవర్ డ్రైవ్స్ బాగా ఆడాడు ఫ్రెండ్స్. ఇతను ఒక్కటే ఆడాడు, కొద్దిగా పర్ఫెక్ట్గా ఆడాడు. ఇతను కూడా ఒకటే ఆడాడు కానీ పర్ఫెక్ట్గా ఆడాడు. ఇతను ఒక స్ట్రేట్ డ్రైవ్ ఆడాడు, ఒకటి మిస్ అయింది. ఇంకోటి ఇతను ఒక స్ట్రేట్ డ్రైవ్ ఆడి ఒకటి గంపలు కొట్టాడు. ఇతను ఒక స్ట్రేట్ డ్రైవ్ ఆడి 2 కవర్ డ్రైవ్స్ ఆడాడు. ఓకే, మంచి బ్యాటర్స్ వీళ్ళందరూ. ఓకే బాయ్ అన్న. ఇప్పుడైతే మాకు స్ట్రేట్ డ్రైవ్ నేర్పి అన్న. బాలే ఇట్లా మీరు మంచిగా చూసారు కదా, ఇట్లా ఆడాలి. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడైతే మా తమ్ముడు స్ట్రేట్ డ్రైవ్ అయితే ఆడుతున్నాడు. ఓకే, బాల్ స్ట్రేట్ డ్రైవ్ అయితే మిస్ అయింది. ఫస్ట్ బాల్ అయితే మిస్. స్ట్రేట్ డ్రైవ్ అయితే క్లాసిక్గా కొట్టాడు ఫ్రెండ్స్, చాలా బాడుతున్నాడు. ఇంకొక బాల్ ఉంది. స్ట్రేట్ డ్రైవ్ అయితే హైలైట్ ఆడాడు ఫ్రెండ్స్. ఇతను మళ్ళీ టూ టైమ్స్ స్ట్రేట్ డ్రైవ్ కొట్టాడు, ఒక బాల్ మిస్ అయిపోయింది. ఇతను టూ టైమ్స్ స్ట్రేట్ డ్రైవ్ కొట్టిండు. విన్ అయితే ఆడలేదు, చూద్దాం. అయితే బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. స్ట్రేట్ డ్రైవ్ ఎలా ఆడతాడో చూద్దాం. స్ట్రేట్ డ్రైవ్ స్ట్రేట్ కొట్టాలి రా, ఫ్రంట్ ఫుట్ వచ్చి ఇలా కొట్టాలి. ఓకే, వీడైతే బౌలర్ చాలా బాగా ఆడాడు ఫ్రెండ్స్. కాకపోతే మిస్ అయింది, ఏం కాదు, స్ట్రేట్ డ్రైవే చాలా బాగా ఆడాడు. కాకపోతే కింద నుంచి బాల్ రా, బాల్ రైట్ బాల్, రైట్ స్ట్రేట్ డ్రైవ్. ఇది కూడా కొంచెం బాగానే ఆడాడు, ఇతనికి తెలుసో తెలియదు కాబట్టి రైట్ ఇస్తున్నాం. 2-2 రైట్ అయితే రాంగ్ ఫ్రెండ్స్. అది అటుపోయిందాడా, స్ట్రేట్ కొడుతున్నాడు తమ్ముడు, ఒక రైట్. ఇదైతే చాలా స్ట్రేట్ కొట్టాడు, సూపర్ రైట్ ఫ్రెండ్స్. మా తమ్ముని అయితే ఈక్వల్ చేశాడు, 2-2. ఇప్పుడైతే రాకేష్ ఆడి చేస్తున్నాడు, వెనక పోరా. అయితే ఇప్పుడు వీడైతే బౌలింగ్ చేస్తున్నాడు, వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. స్ట్రేట్ డ్రైవ్ ఎలా కొడతాడో చూద్దాం. 3 balls. స్ట్రేట్ డ్రైవ్ ఎలా ఆడతాడో చూద్దాం. స్ట్రేట్ డ్రైవ్ కాదు ఫ్రెండ్స్, తప్ప ఆడాడు. ఇంకా 2 times 2 chances కొడితే మా తమ్ముని బీట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. బీట్ చేయలేడు, ఇద్దరు ఈక్వల్ అవుతుంది. ఇదైతే ఆన్ డ్రైవ్ కొట్టాడు ఫ్రెండ్స్, కాకపోతే రైట్, ఎందుకంటే మట్టికి దాకా వచ్చింది. ఓకే, థర్డ్ బాల్ అయితే వేయబోతున్నాడు మా తమ్ముడు. థర్డ్ బాల్ వేస్తున్నాడు, మిస్ అయింది ఫ్రెండ్స్. ఈ బాల్ రాంగ్ అని చెప్తున్నాడు వాడు. ఓకే, మళ్ళీ అయ్యి ఇప్పుడైతే మళ్ళీ కవర్ డ్రైవ్ ఆడాడు, తప్పు. ఓకే, దీంట్లో విన్నర్ వచ్చేసి అందరు ఇలా నిలబడండి. ఇక్కడ దీంట్లో విన్నర్ వచ్చేసి ఈ చిన్న పిల్లలు, వీడు అవుట్ అయ్యాడు ఎందుకంటే నేర్చుకున్నట్టున్నాడు. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు చాలా బాగా ఆడాడు. వీడు చిన్న పిల్లడైనా కూడా చాలా బాగా ఆడుతున్నాడు, బెస్ట్. ఇప్పుడు డిఫెన్స్ నేర్పి అన్న. బాల్ ఏరా పొట్టి. ఫ్రెండ్స్ మళ్ళీ కొట్టాడు, బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే నేను ఫ్రెండ్స్ ఓన్లీ 1 ball ఛాలెంజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ బాల్ డిఫెన్స్ ఆడాలి, గట్టి కొట్టద్దు, ఓన్లీ డిఫెన్స్. ఫస్ట్ లూజ్ హ్యాండ్స్ పట్టుకోవాలి, ఓన్లీ 2 balls ఫ్రెండ్స్. ఓకే, చాలా బాగా ఆడాడు, కోతది డిఫెన్స్ ఒక తెలియదు. డిఫెన్స్ అయితే ఆడలేదు ఫ్రెండ్స్, రాంగ్ బాల్, డిఫెన్స్ కాదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే ఫుల్ టాస్ చేస్తున్నాడు. ఇది సాలిడ్ డిఫెన్స్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ డిఫెన్స్. బాల్ అయితే ఇక్కడికి వచ్చి ఇప్పుడైతే బ్యాటింగ్ చేస్తున్నాడు. డిఫెన్స్ ఆడాలి, లూజ్ హ్యాండ్స్ పట్టుకో, లూజ్ హ్యాండ్, బ్యాట్ని లూజ్గా పట్టుకో, డిఫెన్స్ ఆడాలి. వీడే మళ్ళీ బౌలర్. డిఫెన్స్ అయితే మిస్ అయింది, ఫస్ట్ బాల్ రాంగ్, అంటే ఫస్ట్ బాల్ కంప్లీట్ అయ్యాడు, డిఫెన్స్ ఆడలేకపోయాడు. ఇది కూడా రాంగ్, ఎందుకంటే పాపం తమ్ముడికి ఇప్పుడే ఆడినట్టున్నాడు. ఓకే, నువ్వు దిగురా తమ్ముడు, 2 balls. ఇప్పుడైతే నేను బౌలింగ్ చేస్తున్నాను, అందరికంటే పెద్దోని. ఇప్పుడైతే వీడు లూజ్ హ్యాండ్స్ పట్టుకో, డిఫెన్స్ ఎలా ఆడతాడో చూద్దాం. చాలా బాగా ఆడాడు, డిఫెన్సే ఫ్రెండ్స్, అది బాగా ఆడాడు. ఇప్పుడైతే ఈ బాల్ కొడతాడో చూద్దాం. తప్ప ఆడాడు ఫ్రెండ్స్, డిఫెన్స్ వైడేష్. ఓకే ఫ్రెండ్స్, డిఫెన్స్ అయితే చాలా బాగా ఆడాడు. అందరు ఇటు రాని, అందరు నిల్చోండి సరే. ఓకే, అందరు ఇటు రాలి. ఇప్పుడైతే దీంట్లో విన్నర్ అయితే వీడు చాలా గెలుగుతున్నాడు, ఎందుకంటే నాది అర్థమైందని. ఓకే, దీంట్లో అయితే వీడు విన్నర్, తమ్ముడు చాలా బాగా ఆడాడు. వీడు ఒక్క బాల్ కూడా ఆడలేదు, వీడు సెకండ్ ప్లేస్. వీడు ఫస్ట్ 2 డ్రైవ్స్లలో వీడు ఫస్ట్ వచ్చాడు. వీడు ఒకసారి 2 times వచ్చాడు. వీడు థర్డ్ దాంట్లో ఒకసారి వచ్చాడు. అంటే ఇంకొకటి ఉన్నది. ఓకే, కూలుతాను నువ్వు సైడ్ ఒకటి నీకు ఇచ్చిన, ఇంకోటి మిస్ కాలేదారా? ఇక్కడ అన్న నా ఆట మిస్ అయినట్టన్నా, మిస్ కాలేదారా? చూద్దామా? నేనైతే తప్పు చేశాను, ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా బాగా డిఫెన్స్ ఆడారు కానీ వీనికి ఇచ్చాను. వీడిద్దరు ఫస్ట్ విన్నర్ ఫ్రెండ్స్, వీళ్ళు లాస్ట్, ఎందుకంటే ఒక బాల్ కూడా ముట్లు కాబట్టి. ఓకే, వీళ్ళిద్దరు చాలా బాగుతున్నారు డిఫెన్స్, బ్యాటింగ్. ఓకే, ఇప్పుడైతే మాకు ఆన్ డ్రైవ్ నేర్పి అన్న. అన్న మరి నీకు బాల్ వేయాలా అన్న?
ఫ్రెండ్స్ తమ్ముడు అయితే బౌలింగ్ వేస్తున్నాడు, మళ్ళీ కొడతాడు ఫ్రెండ్స్ అన్న. ఇది అన్నయ్యకి లాస్ట్ బాల్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ బాల్ ఫ్రెండ్స్ అన్నయ్యకి. ఫ్రెండ్స్ అన్నయ్యకి అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి అంటే వేయాలంట ఫ్రెండ్స్. సరిపోట్టి బాల్ పట్టలేదా ఫ్రెండ్స్? వీడియో కూడా అయితే చేస్తాను ఫ్రెండ్స్, వేస్ట్ కాడు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్ వాడు ఎట్లా తోలుతున్నాడు. ఆన్ డ్రైవ్ అయితే చూడండి ఎలా ఆడతాడో. మిస్ అయింది ఫస్ట్ బాల్. ఫుల్ టాస్ అయితే ఏమంటున్నాడు. ఓకే సూపర్ ఆడాడు ఫ్రెండ్స్. 3 balls ఇప్పుడు వీళ్ళకి 3 balls అయితే ఇస్తున్నాడు. ఒకటి రాంగ్ అయింది, ఒక మంచిగా ఆడాడు, ఇంకోటి ఎలా ఆడతాడో చూద్దాం. సూపర్ ఆడాడు ఫ్రెండ్స్, అసలు ఇతను చాలా బాడుతున్నాడు. ఇప్పుడైతే రితిక్ వీడైతే నాకు చాలా స్పీడ్లో వేశాడు. ఓకే చూద్దాం. వీడు కూడా క్లాసిక్గా ఆడుతున్నాడు ఫ్రెండ్స్. బాల్ అయితే నాకు తిప్పిస్తుంది అటు ఇటు రాలదాకి. ఓకే మిస్ చేశాడు. ఇంకా లాస్ట్ బాల్ ఉంది. వీడు మా తమ్ముని వీడిని సమానం చేయగలుగుతాడో లేదో చూద్దాం. మిస్ చేశాడు. ఓకే వీడు బాల్ అయితే నాకు ఎటు పడితే ఇస్తున్నారు వీళ్ళు, నన్ను రిస్తున్నారు ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు వీళ్ళు కూడా 3 balls బ్యాక్ ఫీల్డింగ్ అయిపోరా. వీడైతే ఆన్ డ్రైవ్ చాలా బాగా ఆడాడు, కానీ ఎడ్జ్కి దాక్కలేదు ఫ్రెండ్స్. చూడండి మీరే. వీనికైతే మా తమ్మునికి అయితే వీడియో ఇస్తున్నాను. వీడు కూడా చాలా బాగా ఆడాడు ఫ్రెండ్స్. మళ్ళీ అందులో పర్లేదు ఫ్రెండ్స్. రోడ్ మీదకి వెళ్ళింది ఫ్రెండ్స్ బాల్. వీడు ఎందుకు వస్తున్నాడు ఫ్రెండ్స్ మధ్యలోకి. ఎన్ని రైటా? 2 rights విని లాస్ట్ బాల్. లాస్ట్ బాల్ అయితే కొంచెం 3 balls అయిపోయినాయి. కాదు వీనికి స్టెప్ అవుతాం. స్టెప్ అయితే తప్పాడాడు ఫ్రెండ్స్. మాట ముందు స్టెప్ అయితే దీంట్లో విన్నర్ అయితే ఇవ్వాలంటే నేను చెప్తాను. దీంట్లో విన్నర్ అవ్వాలంటే మీరు సపరేట్ అవుతారు విన్నర్. 1 2 3 వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగా ఆడాడు ఫ్రెండ్స్. అది కూడా ఆన్ డ్రైవ్ చాలా బాడుతున్నాడు వీడైతే. ఓకే వీళ్ళందరూ బాగున్నారు. 2 మిస్ చేసినా కూడా నేను ఎందుకు చెప్పానంటే వీడు ఇంకా చాలా బాడుతున్నాడు కాబట్టి విన్నర్ అని చెప్పాను. వీళ్ళు ముగ్గురు చాలా బాడుతున్నారు. వీళ్ళు ముగ్గురు విన్నర్సే. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడు కూడా చెప్తాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పురా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లాను. ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండాలి. వీడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ లైక్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఏదైతే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను.